హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇదైతే ఆగస్టు 3 సాటర్డే నైట్ అనమాట. ఇంట్లో పచ్చి కొబ్బరి అయితే ఉంది, ఖరాబ్ అవుతుందేమోనని అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెడితే ఒకటేమో ఈజీగా వచ్చేసింది కొబ్బరి చిప్పనండి, ఒకటైతే రాలేదు. చాలా కష్టపడింది దాని గురించి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ చేస్తున్నా. దీన్ని మిక్సీ పట్టి పాలు తీద్దామని చెప్పేసి, కొబ్బరి పాలు తీద్దామని. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 7-7:10 ఆ టైంకి అయితే లేచాను. మిగతా రోజులైతే ఇక పాప స్కూల్ ఉంటుంది కాబట్టి హడావుడి కాబట్టి ఇక ప్లానింగ్తో పనులు చేసుకుంటా. ఆ సండే మాత్రం ఏం ప్లానింగ్ అయితే ఉండదు. ఇక నిదానంగా నన్నైతే ఎవరైతే ఇప్పుడు లేచావు అప్పుడు లేచా అయితే ఎవరు ఏమనరు. మా వారు అసలే అనరనమాట. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే బ్రష్ చేస్తున్నాను అనమాట నేను. ఇక్కడ టీ బ్రష్ చేశాక టీ అయితే తాగేస్తాను. నాకు టీ తాగకపోతే నా బండి అనేది నడవదు. పెట్రోలు ఎంత ముఖ్యమో బైక్‌కి, బండ్లకి ఎంత డీజిల్, పెట్రోల్ ముఖ్యమో నాకు అంతే. టీ అయినా, కాఫీ అయినా, అట్‌లీస్ట్ మిల్క్ అయినా ఒక తీసుకొనైతే ఇంట్లో వరకైతే స్టార్ట్ చేస్తాను. నేను లేవగానే బాబు కూడా నాతో పాటు లేచాడబ్బా! ఇక్కడ మా బ్రష్‌ల బుట్ట అయితే ఇది స్పెషల్‌గా బ్రష్‌ల బుట్ట అయితే కొనలేదు. కొనను కూడా. బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా! దాన్ని అలా యూజ్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరు కొనాలంటే మన వల్ల కాదు. అదొక 10 20 కొనొచ్చు కదా అనుకోవచ్చు కానీ, ఏంటంటే ఉన్న వాటిల్లో సంతృప్తిగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ ముందు ముందు కొంటానేమో తెలీదు. ఇప్పుడైతే ఇంట్లో బ్రష్‌ల బుట్ట అయితే లేదు. సో, ఇక్కడైతే బాబుకైతే ఫీడ్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను. వాడు నిద్రపోవట్లేదు. ఇక అల్లం టీ పెట్టుకున్నాను. ఈ మధ్యన నేను ఎక్కువ అల్లం టీ అయితే తాగుతున్నాననమాట. ఒక 2-3 వీక్స్ నుంచి. ఇక్కడ మార్నింగ్ వాక్ నేను స్పెషల్‌గా అంటే ఏం చేయను. బ్రష్ చేస్తూనే మార్నింగ్ వాక్ చేస్తాను. బయటికెళ్ళామంటే కోతులున్నాయని లోపలనే మార్నింగ్ వాక్ చేశాను. అయి ఒక 5-8 మినిట్స్ చేస్తా బ్రష్ చేసేంత సేపు. ఇక నాకైతే ఫ్రీ టైమ్ అంటే ఆడవాళ్ళకంటూ ఒక టైం కేటాయించుకోవాలి. అదేంటంటే కొంతమందికేమో టీ అనుకుంటా. నేనైతే ఫుడ్ కూడా నేను కొంచెం హడావుడిగా తింటా, బాబు లేస్తాడేమోనని. వాడిని పడుకోబెట్టేసి ఇక ప్రశాంతంగా అయితే అల్లం టీ పెట్టుకొని తాగుతున్నాను. నేను షుగర్ అంత ఎక్కువగా అయితే వేయను, లైట్‌గా వేసుకుంటాను. తర్వాత అయితే హాల్లోకొచ్చి మెస్ డోర్‌లో నుంచి చూస్తున్నాననమాట. ఈ మధ్యన కోతులు మాత్రం మామూలు హల్చల్ చేయట్లేదు. సో, ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా! నాకైతే హెడేక్‌గా ఉంటుంది బాగా ఈ మధ్యన అని చెప్పి. నేనైతే హాస్పిటల్‌కెళ్తే స్పెట్స్‌ను ఐ డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట. వాటినైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకో మార్నింగ్ లేవగానే కొంచెం హెడేకే అనిపించింది. ఇదైతే పెట్టుకొని కొద్దిసేపు అట్లా పని చేశాను. ఇవి సాటర్డే నైట్ అనమాట ఇది. అంటే సాటర్డే నైటు ఇవి తెప్పించుకున్నాను. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సమోసా. నైట్ మేము డిన్నర్ అయిపోయాక తీసుకొచ్చారు. తినబుద్ధి అవ్వలేదు. నైట్ పాలు తాగి ఓమ తిని పడుకున్నాను. మార్నింగ్ అయితే వీటిని కొంచెం రైస్ కుక్కర్ గిన్నెలో వేరే గిన్నె పెట్టేసి ఇలాగైతే కొంచెం వేడి చేసుకొని టమాటో సాస్ వేసుకొని తింటున్నా. ఇదే నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇక సండే కొంచెం లేట్‌గా లేద్దాం అనుకుంటే సాటర్డే నైట్ అయితే మేమైతే సండే ఏం తినాలి, ఏం ఏం చేయాలి అన్నట్టయితే ఒక ఆలోచన ఉంటది. కాకపోతే సండే రోజు మాత్రం అప్పటికప్పుడే పనులు చేసుకుంటా. మిగతా రోజులు మాత్రం అలా అయితే ఉండదు. ఒకరోజు ముందే ప్లాన్ చేసుకుంటా. పాప అయితే లేపిచ్చి బ్రష్ చేపిచ్చాను. తనైతే ఇక స్కూల్ లేదు కాబట్టి సండే రోజు 9:30, 10 కూడా అట్లా లేస్తదనమాట. ఇక తనని ఇబ్బంది పెట్టననమాట. నేను నాకే పెద్దదాన్ని. నాకే లేవబుద్ధి అవ్వలేదు. దానికేం లేవబుద్ధి అవుద్దని చెప్పి నేను లేపను. ఆగస్ట్ 5th నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా టు వరకు రాయడం అది ఈజీనే కాబట్టి అంతేం చదివిపించలేదు. మా మా వారు లేవలేదని బాబు మాత్రం వాడు టంగ్ క్లీనర్‌తోటి మా ఆయన కొడుతున్నాడనమాట. ఆయనేమో మొద్దు నిద్రపోతున్నాడు. ఇకేమో లేపడానికి ట్రై చేస్తాను. కదులుతాను గానీ లేవట్లేదు. నాకైతే భలే కామెడీ అనిపించింది ఇక్కడ. పాప అయితే తింటుంది. బాబుకైతే ఏమన్నా తినిపించాలి. వాడికి నా నా ఫీడ్ చేశాను కాబట్టి కొంచెం ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే నేను చెప్పాను కదా! నేను స్కూల్ డేస్‌లో అయితే ఒకరోజు ముందే కట్ చేసి పెట్టుకుంటాను. సండే కాబట్టి హడావుడి ఏం లేకోకుండా నేనైతే కొత్తిమీర, టమాటా, ఆనియన్స్ అన్నీ ఒక్కసారే చాప్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ మా వారు బ్రెడ్ చేస్తున్నారు. మా వారిని చూస్తూ మా బాబు మాత్రం అంటే వాడేదో అంటున్నాడనమాట. వాడి భాషలో వాడు. ఇక్కడ కొబ్బరన్నం చేయబోతున్నాను. నేను సాటర్డే నైటు అది మిక్సీ పట్టుకున్నాను. కొబ్బరి పాలు తీశాను. ఇప్పుడు కొబ్బరి రైస్ ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఇది నేర్చుకొని మరి చేస్తున్నా. ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ ఒక అనాస పువ్వు మాత్రమే మిస్ అయింది నాకు. ఇంట్లో అవైలబుల్ లేదు. ఉన్న వాటితోనే చేసుకోవాలి కదా అని అదొకటే మిస్ అయింది. మిగతా అన్నీ వేశాను. తర్వాత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని
వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఫ్రెష్‌గా వండితే వేసుకోవాలి. నేను 2 డేస్ ముందు అంటే ఫ్రైడే అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. కొబ్బరి పాలు పక్కన పెట్టాను కదా! అవి కొబ్బరి పాలనమాట. నేను ఒక 2 గ్లాసు బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇక్కడైతే కొబ్బరి పాలు నేను ఇప్పుడు 4 గ్లాసులు పోస్తాననమాట. కాకపోతే అది ఒక గ్లాస్ చూపిస్తాను మీకు. ఇక్కడ 4 గ్లాసులు అయితే పోసేసాను. తర్వాత సాల్ట్ మాత్రం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం తర్వాత సాల్ట్ ఏస్తే అంత కలవదనమాట. అయితే మా వారు ఇక్కడ పల్లి చిక్కీ తీసుకొచ్చారు. ఇది బ్లడ్‌కి మంచిదంటారు కదా! అంటే ఐరన్ బాగా ఉంటదని చెప్పేసి అంటారు కదా! మార్నింగ్ మా పాప అది తీసుకొచ్చి నాకు చూపిస్తుంది. ఇది సాటర్డే నైట్ తీసుకొచ్చారు. సండే ఇక మా వారికి తెలుసు సండే కదా! కొద్దిగా తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నన్ను. అందుకే తను ఏమన్నా తేవాలని అడుగుతారనమాట సాటర్డే నైట్. అవి తేవిదని చెప్తాను నేను. అందుకే సాటర్డే తెప్పించినవి సండే తినొచ్చు కదా అని మేము లేట్‌గా లేస్తాను నేనిగ. ఇక్కడైతే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక మనం రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టినట్టు అనమాట. తాలింపు వేసుకొని బియ్యం వేసి పాలు పోసేసి లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసేస్తే అయిపోద్దనమాట. చాలా ఈజీ. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంటే తాలింపులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేశాను. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేశాను. అంటే ఫ్రీడమ్ ఆయిల్ వేశాను నేను. తర్వాత వచ్చేసి అయితే ఇక ఆ రోజు 10:30కి ఊడ్చాననమాట. 10:30, 20 ఆ టైంలో నేను ఇల్లు ఊడ్చాను. రెగ్యులర్ టైంలో అయితే అంటే మండే టు సాటర్డే అయితే ఈ టైం కాదు. 5:30కి అలానే ఊడుస్తాను నేను. కానీ ఇక సండే కాబట్టి సండేని హాలిడే లాగా ఎంజాయ్ చేయాలి. కానీ సండే రోజు కూడా పని రోజులా చేస్తే నాకు నచ్చదనమాట. అది కూడా సమ్మర్‌లో అయితే ఒక్కోసారి 11, 12 కూడా అయ్యేది. నాకైతే ఇప్పుడు అప్పుడు ఇంకా చిన్న బాబు కాబట్టి కొద్దిగా నేను ఇంకా నెగ్లెక్ట్ చేస్తాననమాట. ఇప్పుడు పాపను చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి, మళ్ళీ స్కూల్‌కెళ్ళాలి. మా వారు తన తన పనికి తనకెళ్ళిపోతారు కాబట్టి ఇక మిగతా రోజులు ఎట్లా హడావుడిగా ఉన్నా, ఈ రోజులు మాత్రం అంటే సండే మాత్రం కొంచెం నేను పనులు హడావుడి లేకోకుండా నిదానంగా చేసుకుంటా. ఎలాగో తినడానికి అన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి పాలు ఎలాగో తెప్పించుకొని పెట్టుకుంటాను. పాలు కావాలంటే పాలు తాగొచ్చు, టీ కావాలంటే టీ పెట్టుకొని తాగొచ్చు. అదనమాట. ఇంతకుముందు నేను ఇల్లు ఊడ్చాను గదా! 10, 20 అని చెప్పేసి. అప్పుడు మా వారు, మా పాప బయటికైతే వెళ్లారు. ఎందుకంటే నాన్ వెజ్ తేడానికి. నేను ఎప్పుడు నాన్ వెజ్ తెప్పించుకున్నా గూడా మా వారు అందులో లివర్ అండ్ 2 లెగ్ పీసెస్ తీసుకొస్తారు. నాకేమో చికెన్ తినడం కంటే లెగ్ పీస్‌ని ఫ్రై చేసుకొని తిని అందులోకి రైతా పెట్టుకొని తినడం నాకు చాలా చాలా ఇష్టం. తర్వాత వచ్చేసి ఇవైతే 3, 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. నాకు ఇక్కడ పీసెస్ అనేవి కొంచెం బిర్యానీ టైప్‌లో పెద్ద పెద్దగా ఇచ్చారనమాట. అవి ఎలా కట్ చేయాలో నాకు అర్థం కాలేదు. కింద అయితే కూర్చొని కత్తిపీట పెట్టుకొని కట్ చేశాను. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మా వారు మరి ఆ టైంలో ఫోన్ మాట్లాడుతున్నారో ఏంటో తెలీదు గానీ, తను పట్టించుకోలేదని ఆ షాప్ వాడు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఏసాడనమాట. అందులో లివర్ అయితే లేదు. అంటే కొంతమందికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటది కదా! నాకు అంత ఇష్టం అంటే ఇష్టమే గానీ అందులో లెగ్ పీసులు ఉండాలి, లివర్ ఉండాలి. అట్లయితేనే ఇష్టం అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నాకు బాగా దగ్గర వాళ్ళైతే ఉంది బుజ్జి అయినా అని అడుగుతారనమాట. అమ్మ అయినా, అమ్మమ్మ అయినా, పిన్ని వాళ్ళైనా ఎవరైనా. మా వారు నాకు ఇప్పుడు 6 ఇయర్స్, 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి నా టేస్ట్‌లు మొత్తం తనకు తెలుసు కాబట్టి తను కూడా తీసుకొస్తారనమాట. ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు ఇంకా ఆహ్, గరం మసాలా, చికెన్ మసాలా లాస్ట్‌లో ఏస్తా. ధనియా పౌడర్, జీరా పౌడర్, పెరుగు వేసి అయితే కలుపుతున్నాను. బాగా ముక్కకు మొత్తం బాగా పట్టించాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ గ్లాస్‌లో నుంచి పోసింది నెయ్యి అనమాట. తర్వాత ఇందులో నేను ఇది ఫ్లేవర్‌లెస్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ పోస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అవి వేగుతున్నాయనమాట. ఇక్కడ బాబుకైతే వావిలాకు వేసైతే నీళ్ళు వేడి చేస్తున్నాను. ఈ మధ్యన బాగా ఎందుకో హెడేక్‌గా ఉంటుంది. కళ్ళల్లో డ్రాప్స్ వేసుకుంటున్నా. ఇంకా అంటే స్పెట్స్ మొబైల్ చూసినా, లేకపోతే లేట్‌గా లేచినా పెట్టుకుంటాననమాట. నేను లేట్‌గా లేవంటే సండే ఒకరోజు లేస్తా. మిగతా రోజులు లేవను. పాలు గ్యాస్ మీద ఖాళీ లేదని రైస్ కుక్కర్‌లో పెట్టాను. రైస్ కుక్కర్‌లో కూడా గిన్నె తీసేసి వేరే గిన్నె పెట్టాననమాట. ఇది ఈ మధ్యన బాగా ఇలాగే చేస్తున్నా. టీ కూడా ఒక్కోసారి రైస్ కుక్కర్‌లోనే పెడుతున్నా. టీ, పాలు అనుకోవచ్చు ఎవరైనా అట్లా తాగొచ్చా, తాగొద్దా అనుకోవచ్చులే గానీ, తాగుతూనే ఉన్నాం గదా! ఎట్లాగో రైస్ వండుతూనే ఉన్నాం. 12 అవుతుంది ఫ్రెండ్స్. అన్నం అయితే అయింది. పాలైతే కాగుతున్నాయి. నీళ్ళు వేడి చేస్తున్నాను. కర్రీ మాత్రం రెడీ అవుతుందనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంటే ఆఫ్టర్‌నూన్ టైం అవుతుంది. మేము ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ చేసాం. బాబుకైతే ఉగ్గు ఉంటుంది వాడికి. పాపకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సమోసా తిన్నది. నేను కూడా తిన్నా కదా! అంతేం ఆకలి అనిపించలేదు. మాకు
2:30 వరకైతే కడుపులో అయితే మంచిగానే ఉంటదనమాట. అంటే లంచ్ టైం అయితే ఇక అదే గానీ, ఇగ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం కాబట్టి అంత ఆకలి ఏమనిపించదని ఇక తర్వాత మోపు పెట్టేస్తున్నా. సండే మాత్రం ఎంత హ్యాపీగా ఉంటానంటే హాలిడేని ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకుంటా అనమాట. అదేంటి అనుకుంటే రోజు హడావుడిగా ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఏదో ఒక పని మిస్ అవుతూనే ఉంటది. సండే మాత్రం గుర్తు తెచ్చుకొని మరి పనులు చేసుకుంటా ఉంటాను. పిల్లల్ని చూసుకుంటూ, ఆడుతూ, పాడుతూ ఇంకా పాపకి తినిపిస్తూ, బాబుకి తినిపిస్తూ ఇంక పాపకైతే ఇంకా బాబుని చూసుకున్నట్టే పాపని చూసుకుంటా ఎప్పటికి నేను. మనం ప్రేమతో చూస్తేనే వాళ్ళకి మనల్ని వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే కొంతమంది పాపకి 6 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ కదా గిన్నెలో పెట్టిస్తా ఉంటారు కదా! మన గోరుముద్దలు తినిపిస్తేనే వాళ్ళకి ప్రేమ, ఆప్యాయతని తెలుస్తదనమాట. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చాలా మొండిగా తయారవుతున్నారు. ఇక స్కూల్‌కెళ్తే మాత్రం అదే తింటది. ఫైనల్‌గా అయితే రైస్ అయితే ఇలా ఉందనమాట. కర్రీ మాత్రం చాలా సింపుల్‌గా చేసేసాను. పెరుగు వేసాను కాబట్టి కొంచెం గ్రేవీలాగా వచ్చింది. మా వారికి గ్రేవీ లాగానే ఉంటే ఇష్టం. మాకు పొడి పొడి ముక్కలుగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. నేను చికెన్ అస్సలు ఫ్రై చేయను. నాకసలు ఇష్టం ఉండదు. చికెన్ ఫ్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ చారు చేయాలి కదా! అదొక రెండో పని ఎందుకని చెప్పేసి చేయను నేను. తర్వాత అయితే నేను రెడీగా పెట్టుకొని తిందామని రెడీగా కూర్చున్నానాడ. పాపకైతే హెడ్ బాత్ చేపిచ్చాను. బాబుకి కూడా హెడ్ బాత్ చేపిచ్చాను. సండే కాబట్టి ప్రశాంతంగా ఇక పాపకైతే జుట్టు వేయలేదు, ఆరలేదని ఒక రబ్బర్ జుట్టేసాను. బాబు పడుకున్నాడు. ఆడవారికి ఒక అంటే కొంతమంది ఆడవాళ్ళకైతే పిల్లలున్నప్పుడు అసలు పనవ్వక అది తినడానికి టైం ఉండదు, రావడానికి టైం ఉండదు. అలాంటప్పుడు మనము ఇంత కష్టపడి ఇంత పని చేసింది మనం పొట్ట చూసుకోవడానికి కాబట్టి, ఆ తినే టైంలోనే ప్రశాంతంగా ఏ ఆలోచనలున్నా పక్కన పెట్టేసి తినాలి. ప్రశాంతంగా చైర్‌లో కూర్చొని తింటాను. ఇంకా బాబు ఉంటే మాత్రం కింద కూర్చొని తింటాను. ఎందుకంటే వాడు కింద, మేము పైన ఎందుకని. వాడు పడుకున్నాడు కాబట్టి హాల్‌లో ప్రశాంతంగా ఫ్యాన్ చిన్నగా పెట్టుకొని హాల్ డోర్ తీసుకొని మెస్ డోర్ వేసుకొని తింటామనమాట. కోతులుంటే మాత్రం అన్ని డోర్లు మూసుకొనైతే ఇంట్లోనే కూర్చొని తింటాం. ఇక అయితే నాకైతే సండే అంటే ప్రతిరోజు సండే అయితే బాగుండనిపిస్తది. ఎందుకంటే లేట్‌గా లేవచ్చు, లేటెస్ట్‌గా వంటలు చేసుకొని తినొచ్చనమాట. ఇక మా వారైతే సండే వస్తే ఖచ్చితంగా ఎగ్స్ అయినా లేకపోతే నాన్ వెజ్‌గా చికెనో, మటనో, ఫిషో, రొయ్యలో ఏదో ఒకటి ఖచ్చితంగా రావాల్సిందే. సాటర్డే అయితే నైటు ప్రిపరేషన్ అయితే ఏమి ఉండదనమాట. సండే అప్పటికప్పుడు చేసుకొని తింటాం. ఎలాగైనా నాన్ వెజ్జే కాబట్టి కూరగాయలైతే కట్ చేసుడు ఏముండదు. అప్పటికప్పుడు కట్ చేసుకొని ఇలా సింపుల్‌గా మా చిన్న ఫ్యామిలీతోటి ఇలానే అయితే హాలిడేని జాలీ డేగా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. సాటర్డే కొంచెం పనుండి బయటికెళ్ళాం. అంటే లకారం ట్యాంక్ బండ్ అంటారు. ఖమ్మంలో అయితే ఉంది. వచ్చేటప్పుడు మా వారు అది తీసుకున్నారనమాట. ఫ్రెంచ్ ఫ్రైసును, సమోసా తీసుకున్నారు. ఇక ఉన్నాయి కదా అని అవైతే తినేసాం బ్రేక్‌ఫాస్ట్. ఇక్కడైతే మా వారు 2:30కి వచ్చారనమాట. తనకు కొంచెం బయట పనుండి వెళ్తా అని చెప్పి వెళ్లారు మాకు నాన్ వెజ్ ఇప్పించి. ఇక్కడ 2:30 అవుతుంది. తను మార్నింగ్ నుంచి ఏమి తినలే. టీ తాగైతే బయటికెళ్లారు. ఇంకా తను టీవీ చూస్తూ, మాతో మాట్లాడుతూ, పిల్లల్ని నవ్విస్తూ ఇలా తింటారనమాట. మాకేంటంటే ఉన్న ఉన్నది ఇద్దరు పిల్లలు. మేము కాబట్టి మేము ఎలా పని చేశాను, ఎలా పిల్లల్ని చూసుకున్నాను అని చెప్తూ ఉంటాను. తనేమో బయటికెళ్ళి ఏం పని చేసుకొచ్చాడో అది చెప్తా ఉంటాడనమాట. నేను పాలు అది కుక్కర్‌లో కాబెట్టినా కదా! అవి ఒక గంట, 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. తర్వాత ఇది 2:30 తర్వాత అనమాట. ఆఫ్టర్‌నూన్ 2:30 తర్వాత నేను మీగడ తీస్తాను. ఆ మీగడనే నెయ్యి చేస్తాను. ఇదొచ్చేసైతే అల్లం మిక్సీ పట్టక 2 డేస్ అవుతుంది. మిక్సీ పెడదాం అనుకుంటున్నా. 2 డేస్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను గదా! ఫ్రైడే పెట్టానని. ఫ్రైడే కాదండి అది. ఇక్కడ ఇక అల్లం మిక్సీ పెట్టాలని చెప్పేసి ఆడ పెట్టేసాను. అది అల్లము టీలో వేశాననమాట గుర్తొచ్చింది. ఇది మా వారు టీ పెట్టమని చెప్తే పెట్టాను. ఆఫ్టర్‌నూన్ అది. 2:30 తర్వాతనే అంటే దాదాపు 3 అవుతుందనమాట. ఈడ సాటర్డే నేను బట్టలు ఉతికినవి మడత పెట్టలేదు. సండే గదా! రేపు కొద్దిగా ఆ పని చేసుకుందాంలే. మీకో విషయం తెలుసా నా గురించి? ఇప్పుడు చెప్తున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చెప్తున్నాను నేను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. బాబు నైట్ మంచిగా పడుకుంటాడనమాట. వాడి పొట్ట నిండా వాడికి ఉగ్గు పెట్టేసి మధ్య మధ్యలో నా పాలిస్తూ వాడిని పడుకోబెడతాను. ఇక నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పాపని, బాబుని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటా కదా! నేను కూడా అలసిపోతాను. అసలు రెస్ట్ అనేది ఉండదు కదా! నైట్ మంచిగా నిద్రొస్తదనమాట. అందువల్ల సాటర్డే అయితే సండే కూడా ఇదొక పని పెట్టుకోవచ్చు అని సండే మడత పెడదామని నేనైతే మడత పెట్టలేదు. ఇది మడత పెట్టే టైంకి బాబు ఇద్దరు పడుకున్నారు. మా వారు కూడా లేరు. తను టీ తాగేసి వెళ్ళిపోయారు. నేను కూడా టీ తాగేసాను. అప్పటికే ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా బియ్యం అయితే పెట్టాననమాట నైట్ డిన్నర్‌లోకి. ఇదైతే బట్టలంతా మెస్సీగా ఉన్నాయని చెప్పి ఇక్కడైతే నేను ఫ్రైడే, సాటర్డే ఉతికినవి మాత్రం సండే మాత్రం మడత పెడుతున్నాననమాట. ఏ రోజు ఆ రోజు చేసుకుంటాను. ఇక రేపు సండే కదా అన్నట్టుగా నేను సండే ఒక పని పెట్టుకుందాంలే, ఈ పని పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఆడ పెట్టేసాననమాట. నెగ్లిజెన్స్ అయితే ఏముండదు. కాకపోతే
ఆహ్, తర్వాత తర్వాత ఈ పని చేసుకుంటే అలసిపోవచ్చు ఇంకా అన్నట్టుగా అనమాట. నేను ఇలాగే ఆలోచిస్తా ఉంటాను. నేను రేపు ఏం చేయాలో కూడా ఈరోజే ప్రిపేర్ అవ్వటం మాకు బాగా అలవాటయిందండి. అందుకే నా వీడియోస్ ఎవరికైనా నచ్చుతాయేమోనని 1 ఇయర్ తర్వాత కూడా వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ మీకు మోటివేషన్‌గానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా నన్ను మోటివేట్ చేస్తుంది. నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి తప్పకుండా. మన ఛానల్‌ని ఈరోజే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఈడ బాబువి మొన్న బాబుకి మోషన్స్ అయినాయండి. తర్వాత ఆ క్లాతులు వాళ్ళకి అండర్‌వేర్ సరిపోలేదు. ఇవి అమ్మ దగ్గర ఉన్నప్పుడు లుంగీ క్లాతులు ఉంటాయి కదా! అవి చుట్టేసేదాన్ని. అవి ఇప్పుడు వాడికి వాడాననమాట. అండర్‌వేర్‌లు ఎండక చాలా వరకు తీగ మీదనే ఇక ఇదైతే ఈరోజు వీడియో అండి. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపకి బట్టలు కూడా రెడీ చేశాను. మండే బట్టలు వేసుకునేది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.